చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈ యొక్క రెండో భాగం అంతా నీ నా మహిమార్థంగా నీ బిడ్డలమైన మాకు అందరికి ఆశీర్వాదకరంగా నడిపించమని మన ప్రభా మాకంటే ముందు ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయాలు మరలా మేము గుర్తు చేసుకుంటూ వాటిని ధ్యానిస్తూ ఉండగా అనేక మందికి ఇవి అర్థమవుటో కృప చూపించమని యేసునామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నిన్న మనం ఎక్కడి వరకు వచ్చామంటే విశ్వాసులు అనేటువంటి వారంతా కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించడానికి సమస్తం దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. దేవుడు ఒక ప్రణాళిక కూడా మన జీవితంలో నెరవేరుతుంది. ఎలాగంటే రోమా 8:28 గుర్తు చేసుకున్నాం మనం. ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది అని చెప్పేసేసి. హల్లెలూయా. కాబట్టి ఇలాగా ఇజ్రాయేల్ ప్రజలు మరి చేసినటువంటి ప్రయాణాల్లో కొన్ని ఇవన్నీ ధ్యానం చేసుకుంటూ వచ్చి ఉన్నాం. అలాగే మరి ఈ బబులోనుకు చెరపట్టబడినటువంటి సందర్భం కూడా ఉన్నది మనకి. ఈ సిద్కియా రాజు కాలంలో ఏమైందంటే బబులోనుకు చెర వెళ్ళారనమాట వీళ్ళంతా కూడా. హల్లెలూయా. మీరు బైబిల్ రెఫరెన్స్ చెప్తాను, మీరు చదువుకోండి. ఇవన్నీ టైం సరిపోదు. ఇప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం మీరు చూసినట్లయితే 36వ అధ్యాయం 11 నుంచి 19 వచనాల వరకు మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఈ విషయాలన్నీ ఉంటాయన్నమాట. మరి యోధాధిపతులు ఇర్మియాని ఏం చేశారంటే ఐగుప్తుకు తీసుకెళ్లారనమాట. హల్లెలూయా. యోధాధిపతులు అందరూ ఏం చేశారంటే ఇర్మియా గారిని ఐగుప్తుకు తీసుకెళ్ళిపోరు, ఈజిప్ట్కి తీసుకెళ్లారని చెప్పి అక్కడ చెప్పబడింది. ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మీరు చూడొచ్చు. మరి ఇక్కడ 70 సంవత్సరాలు బబులోని చెరలో ఉన్నారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. 2వ దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతంలో మీరు చూసినట్లయితే ఇక్కడ 36వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఈ విషయాలు అనేటువంటివి చూడొచ్చు మనం. అలాగే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 10-11 వచనాల్లో కూడా మరి ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇలాగ యూదులు అనేటువంటి వాళ్ళు చెరపోయారని చెప్పి మనం చెప్పబడటం చూస్తూ ఉన్నాం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుదిరినటువంటి వాళ్ళు మరి ఈ వాక్యాన్ని వింటూ నోట్స్ రాసుకుంటే చాలా బాగుంటుంది. చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మరి ఈ పాత నిబంధన ప్రకారం ఇజ్రాయేల్ ప్రజలు ఇతర జాతుల నుండి ప్రత్యేకించబడినటువంటి వారై పరిశుద్ధంగా జీవించవలసి ఉందన్నమాట. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేలీలు అనగా ప్రత్యేకించబడినటువంటి వారు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రోక్తమైనటువంటి విధి విధానాలకు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే లోబడాలి. వాటిని ఏం చేయాలంటే పాటించాలి. అందుకనే దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఒక నియమ నిబంధనలు పాటించేటువంటి విధానాన్ని పెట్టాడు అనమాట. అవి కేవలం బాహ్యమైనటువంటి ఆచారాలు మాత్రమే. అయితే యేసుప్రభువు వారు ప్రతిపాదించినటువంటి ఈ పవిత్రత హృదయంలో ఉత్పన్నమవుతూ ఉంటుంది అనమాట. హల్లెలూయా. మరి అంతరంగమైనటువంటి ఈ పరిశుద్ధత ఒక ప్రత్యేకత అనమాట. కాబట్టి దేవుని ప్రజల్లో అంతర్గతమైనటువంటి పరిశుద్ధత అనేటువంటిది కనీస యోగ్యత అనమాట. మినిమం ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్తుంటుంటారు కదండి. అలాగా ఈ అంతరంగ పరిశుద్ధత అనేటువంటిది కనీస యోగ్యత అంటండి. కాబట్టి ఈ మానవత యొక్క కనిష్ట ప్రమాణం హృదయ శుద్ధి. అందుకనే దేవుడు ఒక మాట చెప్తూ ఉంటుంటాడు. యేసుప్రభువు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం మీరు 13, 14, 15, 16 వచనాలు మీరు చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు చెప్తాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదారు అనేటువంటి విషయాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు మీరు చదివినట్లయితే యేసుప్రభువు చెప్తారన్నమాట. అక్కడ ఆ కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ మనకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ విషయాలు మీకు ఒకసారి నేను చదివి వినిపించాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. మరి త్వరగా బైబిల్ తీసిన వాళ్ళైతే నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేసినా కూడా మరి మనం కొంచెం త్వరగా వెళ్ళొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేవుని వలన సారం పొందును, అది బయట పారవేయబడును, మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంటారు, వెలుగులా కనిపిస్తూ ఉంటుంటారు. అనేక మందికి మరి దేవుని వైపు నడిపించేటువంటి వారు ఎవరైతే అనేకులు ఆయన వైపు నడిపిస్తారో వాళ్ళ నక్షత్రాలు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మన జీవితంలో మరి ఈ స్వతంత్ర భావం అనేటువంటిది లేకపోయినట్లయితే మనం బానిసత్వంలో ఉన్నట్టు అనమాట. లేక ఈ సత్ప్రభావము అంటే ఏమంటారు మంచి ప్రభావం అన్నమాట. లేదంటే దుష్ట ప్రభావం అయినను
ఇది ఇతరుల మీద ప్రభావం చూపిస్తుంది. సత్ప్రభావం అంటే మంచిది, దుష్ప్రభావం అంటే చెడ్డదనమాట. అంటే మనం ఏదైతే కలిగి ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీవర్ వచ్చిందనుకోండి, మన ఇంట్లో మన పిల్లలు కూడా వస్తుంది. మన కోల్డ్ వచ్చిందనుకోండి, మన ఇంట్లో మన పిల్లలు కూడా వస్తుంది. అదేవిధంగా మనం హెల్తీగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు నేను ఫిట్గా కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటుంటాను, మా పాప కూడా వచ్చి నాతో చేస్తూ ఉంటుంటుంది అనమాట. సో కాబట్టి మనం ఎప్పుడైతే ఈ మానవ జీవితంలో ఏదైతే మరి ఈ సద్ప్రభావం దుష్ట ప్రభావం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అనేక మందిని ప్రభావితం చూపుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అది ఇతరుల మీద కూడా ప్రభావితం చూపుతుందని చెప్పి గమనించాలి. మరి ఈ బాధ్యతలో పని లేనటువంటి కాబట్టి ప్రతిదీ కూడా బాధ్యతతో పనిచేసి దేవునికి మహిమ కలిగించాలి మనం అంతా కూడా. కాబట్టి మనం పఠించేటువంటి శ్రేష్ఠ గ్రంథం బైబిల్. అందుకనే నేను కొన్ని చర్చెస్కి వెళ్ళినప్పుడు పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని చక్కగా ఇలా బైబిల్ చేత్తో పట్టుకుని పైకెత్తి పాడుతూ ఉంటుంటారు. జయబల్ గారు కూడా చక్కగా పాడించడం నేను చాలాసార్లు చూశాను. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని చెప్పి ఇట్లాగా పైకెత్తి పాడతారన్నమాట. కాబట్టి మనం పఠించేటువంటి శ్రేష్టమైనటువంటి గ్రంథం బైబిల్ అనమాట. ఈ బైబిల్ నందు మొదట 5 పుస్తకాలను అనగా ఆదికాండం, ఈ నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, ఇవన్నీ కూడా కలిపి ఏమంటారంటే పంచగ్రంథాలు అంటారన్నమాట. ఈ పంచగ్రంథాలు రాసినటువంటిది ఎవరంటే మోషే గారు రాశారు, మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. యెహోషువ నుండి ఎస్తేరు వరకు ఉన్నటువంటి 12 పుస్తకాలనేమో చరిత్ర గ్రంథాలు అంటారు. ప్రియులు గమనించాలి, మొదట 5 పుస్తకాలనేమో పంచగ్రంథాలు అంటారు. తర్వాత ఉన్నటువంటి యెహోషువ నుండి ఎస్తేరు వరకు ఉన్నటువంటి 12 పుస్తకాలనేమో చరిత్ర చెప్తుంది, కాబట్టి వాటిని చరిత్ర గ్రంథాలు అంటారన్నమాట. హల్లెలూయా. ఈ చరిత్రలో ఏముంటుందంటే 12 గోత్రాల యొక్క ఇజ్రాయేల్ చరిత్ర ఉన్నదన్నమాట. ఆ తర్వాత యోబు గ్రంథం నుండి పరమగీతం వరకు ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయి. మరి ఆ యోబు గ్రంథం నుండి పరమగీతం వరకు కూడా మరి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆ తర్వాత 17 పుస్తకాలను ఏమంటారంటే ప్రవచన గ్రంథాలు అంటారన్నమాట. హల్లెలూయా. పెద్ద ప్రవక్తలు యెషయా నుండి ఏమో దానియేలు వరకు, చిన్న ప్రవక్తలేమో హోషేయ నుండి మలాకీ వరకు. మరి వీళ్ళు చిన్న ప్రవక్తలు అనమాట. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. అర్థమైంది కదండి. ఇవంతా రాసుకుంటూ ఉంటుంది స్పీడ్గా మీరు చూడండి. తర్వాత పాత నిబంధనలు మనకి 39 పుస్తకాలు ఉన్నాయి. మరి ఇక కొత్త నిబంధనలు అయితే 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం 67 పుస్తకాలు, 39 + 27 66 పుస్తకాలు ఉన్నాయన్నమాట. మొదటగా ఈ 4 సువార్తలు, మరి మొదటగా ఉన్నటువంటి 4 సువార్తలు ఉన్నాయి. మనకి 27 పుస్తకాల్లో ఈ 4 సువార్తలు ఉన్నాయన్నమాట. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ మత్తాయి నుంచి యోహాను వరకు ఏమున్నాయంటే ఈ 4 సువార్తల్లో మనం గమనించినట్లయితే ఏం కనిపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోక జీవిత చరిత్ర అంతా కూడా ఉన్నదన్నమాట. రెండో భాగం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు ఉంటుంది. అందులో ఏముంటుంది, ఆదిమ సంఘ చరిత్ర అంతా కూడా అపోస్తుల కార్యాలు ఉంటుంది అనమాట. తర్వాత అపోస్తులైన పౌలు గారు మరి రాసినటువంటి 14 పత్రికలు ఉన్నాయండి. రోమా, కొరింథీ, మరి కొరింథీ మొదటి పత్రిక, రెండో పత్రిక, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, తెస్సలోనిక, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, మరి తిమోతికి రాసిన పత్రిక, తీతు రాసిన పత్రిక, ఫిలోమెన పత్రిక, హెబ్రీ, ఇంకా మిగతా ఇలాగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. మిగతా 7 పుస్తకాలు యాకోబు, 1 పేతురు, 2 పేతురు, మరి 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా పత్రికలు, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి పత్రికలు అనమాట. ఇక మనకి చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథాన్ని ఏమంటారంటే ప్రవచనం, ప్రత్యక్షం అంటారనమాట. ప్రకటన గ్రంథం అంటే ఏంటంటే ప్రవచనం, ప్రత్యక్షం అనమాట. ఇది ప్రవచన గ్రంథం అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఈ కొత్త నిబంధన గురించి మనకి కొన్ని విశేషాలు మనమంతా తెలుసుకుని ఉండటం చాలా మంచిదనమాట. కాబట్టి డైరెక్ట్ మత్తయి సువార్తలోకి వెళ్ళిపోయేటువంటి ముందు మీకు ప్రియులారా మరి ఈ మెసేజ్ అంతా మీరు మరలా వింటా కొంచెం నోట్స్ రాసుకోండి. ఇప్పుడు కొంచెం ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి, ఈరోజు ముగించాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తొందరగా వెళ్తేనే అవుతాయి. మరి డైరెక్ట్ మత్తయి సువార్తలకు వెళ్ళేటువంటి ముందు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల గురించి ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఈ 4 సువార్తలు ఒకసారి చూసినట్లయితే ఇంతవరకు ప్రియులరా అసలే మనం ఒక మాట అనుకోవాలి, సువార్త. మీకు శుభవార్త చెప్తున్నానండి అంటుంటారు. శుభవార్త అంటే ఏంటి? ఎవరికైనా పెళ్లి కుదిరితే శుభవార్త అంటారు, లేకపోతే కన్సీవ్ అయితే శుభవార్త అంటారు, లేకపోతే పిల్లలు పుడితేనో ఇట్లా ఏదో సువార్త చెప్తారనమాట. సువార్త అన్నా, శుభవార్త అన్నా, సువార్త అంటే ఏంటంటే సువార్త అనమాట. మంచి వార్త, శుభవార్త అన్నీ ఒకటే. శుభవర్తమానం, సువిశేషం అనమాట. దేవునికి స్తోత్రం. సువార్త అనేటువంటి మాట కొత్త నిబంధనకు చెందినటువంటిది ప్రియులారా.
సువార్త అనేటువంటి మాట క్రొత్త నిబంధనకు చెందినటువంటి మాట అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఉండగా మరి సువార్త ప్రారంభించబడింది. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ యొక్క సువార్త అనేటువంటిది ప్రారంభించబడింది. సువార్త అంటే దేవుడు లేఖనాలలో ప్రకటించినటువంటి విమోచన కార్యం. ఏంటండి? విమోచన కార్యం. యేసుక్రీస్తు ప్రభువారు మరి లేఖనాల్లో నుంచి ఆ లేఖనాల్లో ప్రకటించినటువంటి విమోచన కార్యాన్ని సువార్త అంటారన్నమాట. ఈ విమోచన కార్యం యేసు ప్రభువులో మరి నెరవేరినటువంటి కార్యం అనమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదే సువార్త. సువార్త అనేటువంటి ఆ మాట ఆధ్యాత్మికమైనటువంటి పదం. అది ఏదో ఆర్డినరీ పదం అనుకోకుండా, అది స్పిరిచువల్ వర్డ్ అనమాట. అది సువార్త అనేటువంటి పదం ఆధ్యాత్మికమైనటువంటి పదం అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది, చేసింది వివరించేటువంటి సంతోషకరమైనటువంటి వార్తే సువార్త. యేసుప్రభు ఏం చేశారో, యేసుప్రభు ఏం చెప్పారో దాన్నే మళ్ళీ మనం చెప్పుకోవడం సువార్త. యేసుప్రభు ఏం చేశారో అదే మనం చెప్పుకోవడం సువార్త. యేసుక్రీస్తు ప్రభు చేసింది మనం వివరించుకోవడం సువార్త అనమాట. హల్లెలూయా. ఆ పనులన్నిటి గురించి ధ్యానం చేసుకునేటువంటి సంతోషకరమైనటువంటి వార్తే సువార్త, శుభవార్త. కాబట్టి ఈ 4 సువార్తలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునే ప్రకటిస్తూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే 1, 2, 3, 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రకటిస్తూ ఉన్నాయి అన్నమాట. హల్లెలూయా. మరి ఏం చేస్తున్నాయంటే 4 సువార్తలు కూడాను కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అన్ని ఒకేలా ఉన్నట్టు అనిపిస్తే మనకి. నేను అనుకున్నాను ఎందుకు సార్ రాశారు 4 సార్లు అని చెప్పేసి. గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ 4 సువార్తలు ఏం చేస్తున్నాయంటే యేసు ప్రభు వారి యొక్క మానవత, దైవత్వము 2 విషయాలు కూడా పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ సువార్తలు అనేటువంటివి రాయబడినాయి. అంటే మానవునిగా ఎలా ఉన్నాడు ఆయన, దైవత్వం ఎలా ఉంది, ఇవన్నీ అర్థం అవ్వాలంటే 4 సువార్తలు చదవబడాలన్నమాట మన బాగా. కాబట్టి ఆయనతో కలిసినటువంటి జీవించారు శిష్యులు. యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి జీవించారు. ఆయనతో కలిసి జీవించినటువంటి వ్యక్తులు ఈ 4 సువార్తలు రాశారు. చాలా అద్భుతమైన సువార్తలు. మిగతా వాళ్ళు అంటే వేరు. ఈ సువార్తలు రాసినటువంటి వారు యేసుప్రభు వారితో కలిసి జీవించి ఉన్నటువంటి వ్యక్తులు రాశారన్నమాట. తర్వాత ఎవరో దేవుడు ఆత్మరూపంలో చెప్తే రాసినట్టు కాదు, చూసి అన్నీ కూడా రాసినటువంటి మాటలు అన్నమాట. కాబట్టి ఏదైనా ఒక భవనాన్ని పరిశీలించండి ప్రియులారా. మనం ఆ ఇంటి గురించి చెప్పినప్పుడు ఏం చేస్తాం? ఇంటికి ముందు భాగం అంటాం, ఇంటికి వెనక భాగం అంటాం, ప్రక్క భాగం అంటాం, పై భాగం అంటాం. అదేవిధంగా చూడండి, వెనక భాగం, ముందు భాగం, లెఫ్ట్ భాగం, రైట్ భాగం అని చెప్పి ఇలాగా 4 డైమెన్షన్స్లో మనం చెప్తూ ఉంటుంటాం ఇంటికి ఏదైనా సరే. అలాగే 4 సువార్తల రచయితలు కూడా ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువు యొక్క మరి ఆ జీవిత విధానాల గురించి, ఆ జీవితాన్ని గురించి రాజుగా, సేవకునిగా, మనిషి కుమారుడిగా, దేవుని కుమారుడిగా 4 విధాలుగా చెప్పారు. గమనించాలి. 4 సువార్తలు ఉన్నప్పటికీ 4 ఒకేలా చెప్పలేదు. ఒక ఆయన ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు రాజు అంటాడు, ఒక ఆయన ఏమంటాడంటే సేవకుడు అంటాడు, ఇంకొక ఆయన ఏమంటాడంటే మనుష్య కుమారుడు అంటాడు, ఇంకొక ఆయన ఏమంటాడంటే దేవుని కుమారుడు అంటాడు. కాబట్టి ఈ విధంగా మనకు చూపించారు 4 డైమెన్షన్ల వారు. అంతేగాని 4 సువార్తలు ఒకటి అని మీరు అనుకుంటే పొరపాటు పడ్డట్టు ఏదో ఒకటి చదివితే సరిపోతుంది అనుకున్నట్లయితే అది లేదు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే అక్కడ అతడు వినని ఎడల, గమనించాలి, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడును. ఏంటంటే 2-3 సాక్షులు ఉండాలంటే, ఏదైనా ఒక మాట స్థిరపరచబడాలంటే 2 కాదు 3 కాదు, ఏకంగా దేవుడు 4 పెట్టుకున్నాడు సాక్షులు. హల్లెలూయా. ఏంటంటే ఒక మాట స్థిరపరచబడాలంటే రాసుకోండి, మత్తయి సువార్త 18:16లో ఉంది చూడండి. అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట ఏమని ఉంటుందంటే అక్కడ 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు. అంటే 2-3 కరెక్ట్గా దాన్నే పలికితే, ఆ సాక్ష్యం చెప్తే అప్పుడు దాన్ని నమ్ముతారు అని అర్థం అనమాట. అంటే ఇక్కడ 2 కాదు 4, 2 కాదండి 4 పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4 సాక్ష్యాలను పెట్టాడు దేవుడు. ఇంకా డౌట్ ఏంటి దేవుని నమ్మటానికి ఈ రోజున పిల్లరా? ఇంకా డౌట్ ఏంటి? ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన సజీవం కలిగినటువంటి దేవుడు అని చెప్పి నమ్మటానికి డౌట్ ఏంటి? 4 సాక్ష్యాలను పెట్టాడు దేవుడు. మత్తయి సువార్త 18:16 ప్రకారం 2 సాక్షులు చాలు అన్నాడు, కానీ 4 సాక్ష్యాలను పెట్టాడు అనమాట. అందుకని 4 సువార్తలు రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 కూడా దేవుని సువార్తను ప్రకటించారు, దేవుని సువార్తను రాశారనమాట. అందుకే 4 సువార్తలు మనకు వచ్చినాయి అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యేసు జీవిత వాస్తవాలను 4 స్థిరపరుస్తూ ఉన్నారు, 1 కాదు 2 కాదు. మత్తయి సువార్త మరి ఎందుకు రాయబడిందంటే యూదా పాఠకుల కోసం రాయబడింది, యూదుల కోసం రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మతనిష్ట కలిగినటువంటి ఈ యూదులు మెస్సయ్య వస్తాడని చెప్పి, రాజ్యపాలన చేస్తాడని చెప్పి నిరీక్షిస్తూ ఉన్నారు ఆ యూదులంతా కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారి కోసం ఈ యొక్క మత్తయి గారు మరి ఇది రాసినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చాలా వీళ్ళు ఎవరంటండి, మతనిష్ట కలిగినటువంటి వారు వీళ్ళంతా కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ రాజ్యపాలన చేస్తాడని చెప్పి వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు. మార్కు సువార్త అయితే రోమీల కోసం రాయబడింది అంటండి. ఇలా రాసుకునే వాళ్ళు కొంచెం స్పీడ్గా రాసుకోండి. మత్తయి సువార్త ఏమో యూదుల కోసం, మార్కు సువార్త ఏమో రోమీల కోసం రాయబడిందంట. లూకా సువార్త చూసినట్లయితే గ్రీకుల కోసం, గ్రీకు ప్రజల కోసం రాయబడిందంట. అలాగే యోహాను సువార్త అయితే క్రైస్తవ విశ్వాసులను అందరిని ఉద్దేశించి రాయబడింది అనమాట. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో రాజ్యము, దాని గురించినటువంటి ఉపమానాలు, మరి ఆ రాజ్యం యొక్క ప్రణాళిక, అందులో ఉన్నటువంటి పౌరుల గురించి, ఆ పౌరు విధానాల గురించి రాయబడింది మత్తయి సువార్త. కాబట్టి రాజు, మెస్సయ, యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ రాజ్యభావాలు మత్తయి సువార్తలో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మత్తయి సువార్తలో నెరవేర్పు అనేటువంటి భావన పలు చోట్ల మనకి వ్యక్తం చేయబడింది అంటారు. నెరవేర్పు పిల్లలు ఖచ్చితంగా చూడండి, మీరు మత్తయి సువార్త ఎక్కడ చదివినా కూడా నెరవేర్పు, నెరవేరింది, నెరవేర్పు, నెరవేరిందని చెప్పేసి ఈ నెరవేర్పు అనేటువంటి భావన మనకి చాలా చోట్ల కనపడుతూ ఉంటుంటుంది. ఇక మార్కు సువార్తలో చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువుని సేవకునిగా చూపిస్తాడు ఆయన మార్కు గారు. ఈ సత్యం మనకి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే పిల్లలుగా త్వరగా మీరు బైబిల్ తీసినట్లయితే యెషయా గ్రంథం 42వ అధ్యాయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1-8 వచనాలు చూసినట్లయితే, ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకునేటువంటి వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, అతడు కేకలు వేయడు, అరవడు, అతని తన కంఠస్వరం వీధులలో వినబడనీయడు. ఇది యేసు ప్రభువుని గురించినటువంటి విషయాలు మనకి అక్కడ స్పష్టంగా ఉన్నాయన్నమాట. హల్లెలూయా, ఇది మీరు చదువుకోండి 8వ వచనం వరకును. తర్వాత మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఈ విషయాన్ని మనం చూడొచ్చు. 34వ అధ్యాయం 23వ వచనం మీరు చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనంలో కూడా హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. దేవునికి స్తోత్రం. ఈ వచనంలో చూసినట్లయితే ప్రకటించబడింది అనమాట పరిచర్య అనేటువంటిది. మార్కు సువార్తలోని ముఖ్య భావన పరిచర్య. మార్కు సువార్త అంతా కూడా దేవుడు చేసిన పరిచర్య గురించి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సేవకునిగా పరిచర్య చేశాడు. పరిచర్య చేయడానికి వచ్చిన కానీ చేయించుకోవడానికి రాలేదని చెప్తా ఉన్నాడు. దేవుడు చేసిన అద్భుతాలు, సూచక్రియలు ఎన్నో చేశాడు. వెంటనే అనేటువంటి మాట ఈ మార్కు సువార్తలో చాలాసార్లు కనపడుతుంది అంటండి. వెంటనే అనేటువంటి మాట మార్కు సువార్తలో మనకి చాలాసార్లు కనిపిస్తుంది. ఇంకా లూకా సువార్త చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ మానవునిగా సాక్షాత్కరిస్తాడు. మరి ఆయన మనిషి కుమారుడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, దానియేలు గ్రంథం మరి 7వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవత, మరి పాపరహితం, కనికరం, సానుభూతి అని అర్థం ఇచ్చేటువంటి మాటలు ఎన్నో మనకి ఈ లూకా సువార్తలో ప్రయోగించబడినాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే యోహాను సువార్తలో ఈ 4వది చివరిది అనమాట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం ప్రత్యక్షమవుతుంది మనకి ఇక్కడ. యేసు ప్రభువారు ఎటువంటి వాడు ఏంటి అనేటువంటిది. యోహాను సువార్తలు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని చెప్పి మనకి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం మరి చూడొచ్చు అనమాట. ఈ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే విశ్వసించడం, నమ్మడం అనేటువంటి భావన మనకు గొప్ప దీవెన అనమాట. అందులో ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, వింటున్నారు కదా అందరూ కూడాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. చాలా జాగ్రత్తగా వినాలన్నమాట. హల్లెలూయా. ఈ 4 సువార్తల ద్వారా రచయితలు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 3 విధాల పరిచర్యను ఎత్తి చూపుతూ ఉన్నారన్నమాట. ఆయన ప్రవక్త, యాజకుడు, రాజు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్త, యాజకుడు, రాజు. మరి ద్వితీయోపదేశకాండం మనం ఒకసారి చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం, హల్లెలూయా, ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయం మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే
హోరేబులో ఆ సమాజ దినమున నేను చావక ఉండినట్లు మళ్ళీ నా దేవుడని యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పేది. ఆ సమయమున నీ దేవుడని యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చెప్పి నీ దేవుడని యెహోవా నీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును. గమనించాలి, నీ మధ్యలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలను. చూడండి, చదువుకోండి ప్రియుల 19వ వచనం వరకు. మోషే మరి యేసు ప్రభు వారిని ఆ ప్రభువుని గురించి మరి ప్రవచించాడనమాట. ఈ మోసే ప్రవచించినటువంటి విధంగా యేసు ప్రభువును అసమాన ప్రవక్తగా ప్రవచించాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన ఇతర ప్రవక్తల వలె ఏదో దేవుని పక్షంగా మాట్లాడటమే కాదంటే దేవుడే ఆయన ద్వారా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అదేవిధంగా మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాం మనం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్టయితే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడను. ప్రపంచములు, హల్లెలూయా, నేషన్స్, దేవునికి స్తోత్రం కలుగును గాక, నిర్మించబడెను. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చూసారా. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు దేవుని స్వరం విని ప్రజలకు వినిపించారనమాట. హల్లెలూయా. నవ్వించంటుంటాం మనల్ని, మనం వినాలి, వినిపించాలి. దేవుని వాక్యం వింటున్నట్టు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం వినిపించాలి. కానీ యేసు ప్రభు దేవునిగా, మరి దేవుని కుమారుడిగా తానే దేవుని స్వరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ప్రవక్త మాత్రమే కాదు, ఒక యాజకుడు, సర్వలోకం నిమిత్తం మరి బలైనటువంటి దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునేటువంటి క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలు నూడ్చి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవక్త, యాజకుడు మాత్రమే కాదంటండి, ఆయన రాజు కూడానంట. హల్లెలూయా. ఆయన రాజుగా మొదటిసారి ఇజ్రాయేలీల చేత విసర్జించబడ్డాడు. అయితే రెండవ రాకడలో ఆయన రాజులకు రాజుగా దావీదు సింహాసనంపై కూర్చుంటాడు. లోకాసు వార్త మీరు 1వ అధ్యాయం 30-33 వచనాల వరకు చదివినట్లయితే చాలా క్లారిటీ వస్తుంది మీకు. హల్లెలూయా. కాబట్టి ఈ 4 సువార్తలకు పాత నిబంధనలో చక్కని ఆధారాలు ఉన్నాయి ప్రియులారా. మత్తయి, మార్కు, లూకా సువార్తలకి చక్కటి ఆధారాలు మనకి పాత నిబంధనలో ఉన్నాయంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసు ప్రభువుని గూర్చి ఈ మత్తయి ఏం చేయడంటే తన సువార్తలో, ఈయన దావీదు యొక్క చిగురు. యేసు ప్రభువుని గురించి ఏమంటాడంటండి ఈయన, మత్తయి గారు, ఈయన దావీదు చిగురు అంటాడనమాట. హల్లెలూయా. మరి సింహమును పోలినటువంటి రాజుగా ఆయనను వర్ణించాడు. సింహాన్ని పోలినటువంటి రాజుగా దేవుడిని ఆయన వర్ణించాడు అనమాట. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూసినట్లయితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ చూడండి ప్రియులారా, యెహోవా ఇలా ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనును, కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ ఉందును, ఇజ్రాయేలు నిర్భయంగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడను. చిగురు. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఏంటంటే ఇక్కడ ఈయన దావీదు యొక్క చిగురుగా వర్ణిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని. అదేవిధంగా మార్కు తన సువార్తలు ఏం చేయడంటే యేసు ప్రభువారిని సేవకునిగా గుర్తించాడు. దేవునికి స్తోత్రం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం మీరు చదువుకోవచ్చు. మరి నేను సమయం లేదు కాబట్టి ఇవన్నీ చదవలేకపోతున్నాను, దయచేసి క్షమించాలి. ప్రియులారా చూడండి, ఈ చిగురు అంటే ఏంటంటే యేసు ప్రభువారే, ఎవరో కాదు. చిగురు దావీదులోంచి చిగురు వచ్చినంటే యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. కాబట్టి ఆయన సేవకుడు,
లూకా కూడా ఏం చేశాడంటే ఆయన సువార్తలు యేసు ప్రభువారిని చిగురుగా మరి పేర్కొన్నాడు. మత్తాయి, మార్కు, లూకా అందరూ. హల్లెలూయా. జకర్యా గ్రంథం 6:12 మీరు చూడొచ్చు. చివరి మరి ఇంకా 4వదిగా ఉన్నటువంటి యోహాను గారు కూడా ఏం చేశాడంటే ఆయన సువార్తలు యేసు ప్రభువారిని యెహోవా చిగురు అని చెప్పి రాశాడు అనమాట. యెషయా గ్రంథం 4:2 మీరు చూడొచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ 4 సువార్తల్లోని యేసుక్రీస్తుని మనం ఇంతవరకు చూసాం. అర్థమైంది కదా అందరికీ? 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించే. కాబట్టి ఇప్పుడు మన మెయిన్ ఏంటంటే మత్తయి సువార్త. కాబట్టి ఇంకా మత్తయి సువార్తను ధ్యానం చేసుకుని ఈ యొక్క బైబిల్ స్టడీని ముగిందాం మనం. ఈ మత్తయి సువార్త ఉన్నటువంటి ఆ విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు ఈ సువార్తను ఎవరు రాశారంటే మత్తయి రాశాడు. మత్తయి గారు రాసినటువంటి సువార్త ఇది, మత్తయి సువార్త. కాబట్టి మత్తయి అనగా అర్థం ఏంటంటే దేవుని వరము. దేవునికి స్తోత్రం. మత్తయి అనగా అర్థం ఏంటంటే దేవుని వరము అని చెప్పి అర్థం అనమాట. అసలు మత్తయి గారు అసలు పేరు ఏంటంటే లేవి అనమాట. గమనించాలి ప్రియులారా, మత్తయి గారు అసలు పేరు ఏంటంటే లేవి అనమాట. ఇతడు మరి యేసు ప్రభువారి యొక్క శిష్యుల్లో ఒకడు. మరి గలిలయ దేశానికి చెందినటువంటి యూదుడు అనమాట. ఈయన బహు సంపద కలిగినటువంటి వాడు. ఈయన చాలా ధనవంతుడు అనమాట. ఈ రోమా సామ్రాజ్యంలో మరి సుంకం వసూలు చేసేటువంటి ఉద్యోగం ఇతని జాబ్ ఏంటంటే రోమా సామ్రాజ్యంలో మరి సుంకం అంటే పన్ను అనమాట, వసూలు చేసేటువంటి ఉద్యోగం అనమాట. ఈ మత్తయి ఈ మాట నిష్ఠాగరిష్ఠులైనటువంటి యూదులకే ఈ సువార్తను రాశాడు అనమాట. మాట అంటే చాలా నిష్ఠాగరిష్ఠులు అనమాట, మత నిష్ఠాగరిష్ఠులు. వీళ్ళు మతం అంటే చాలా నిష్ఠాగరిష్ఠులు అనమాట. వీళ్ళు బాగా ఇంకా మతం కోసం ఏదైనా చేస్తారన్నమాట. అటువంటి నిష్ఠాగరిష్ఠులైనటువంటి యూదులకే ఈ యొక్క సువార్తను రాశాడనమాట. ఈ మత్తయి సువార్త మొదట హెబ్రీ భాషలో రాయబడిందంటండి. మత్తయి సువార్తలో మరి 60కి పైగా పాత నిబంధన ప్రవచనాలు ఉన్నాయి. రాసుకోండి ప్రియులారా. కేవలం మత్తయి సువార్తలో 60కి పైనే పాత నిబంధన ప్రవచనాలు ఉన్నాయంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సువార్తలో మరి నిబంధన ప్రవచనాల నెరవేర్పు అనేటువంటిది మనం చూస్తూ ఉంటుంటాం. పాత నిబంధనలు ఇప్పుడు ప్రవచించబడిన ప్రవచనాలన్నీ కూడా ఇక్కడ నెరవేర్చబట్టం మనం చూస్తూ ఉన్నాం. మరి సువార్త అందుకే నెరవేరడం అనేటువంటి మాట మనకి ఈ మత్తయి సువార్తలో నెరవేరడం అనేటువంటి మాట పదే మనకి ప్రయోగించబడుతూ ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో రాజ్యం అనేటువంటి మాట 55 సార్లు వస్తుందంటండి. మత్తయి సువార్తలో రాజ్యం అనేటువంటి మాట 55 టైమ్స్ వస్తుందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యం అనేటువంటి మాట 32 సార్లు వస్తుందంటండి. 32 సార్లు పరలోక రాజ్యం అనేటువంటి మాట 32 సార్లు వస్తుందంట. అంటే మరి ఈ భూలోకంలో రక్షించబడినటువంటి విశ్వాసులు సమూహమే పరలోక రాజ్యం అనమాట. హల్లెలూయా. ఈ మెస్సయ్య భూలోకంలో ఏలేటువంటి రాజ్యం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ పరలోక రాజ్యంలో దేవుని రాజ్యం ఉన్నదనమాట. ఎక్కడంటే పరలోక రాజ్యంలో దేవుని రాజ్యం ఉన్నది. కాబట్టి అంటే పరలోక రాజ్యంలో సంఘం ఉంటుంది. మరి ఈ దేవుని రాజ్యం అంటే ఏంటంటే సంఘం అనమాట. కాబట్టి ఈ సువార్తలో పరలోక రాజ్యం గురించి ప్రభు చేసినటువంటి 3 ముఖ్యమైనటువంటి ప్రసంగాలు ఉన్నాయి. ఆ 3 ముఖ్యమైనటువంటి ప్రసంగాలు నేను చెప్తాను. పరలోకం గురించి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి 3 ముఖ్యమైనటువంటి ప్రసంగాలు ఉన్నాయి. మరి అవి రాసుకుంటే మంచిదనమాట. మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే పరలోక రాజ్యానికి కొన్ని ఉపమానాలు చెప్పబడినాయి అనమాట. మనకి 13వ అధ్యాయం మీరు చదువుకుంటే తెలుస్తుంది అనమాట. చూడండి ప్రియులారా, చూడండి యేసు ప్రభువారు చేసిన మొట్టమొదటి 3 ప్రసంగాలు ఇందులో ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగం అందరికీ తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వచనం ఇవన్నీ చూసుకున్నట్లయితే మరి యేసు ప్రభువారు చేసినటువంటి కొండ మీద చేసిన ప్రసంగం మీకు కనిపిస్తుంది. అది మొట్టమొదటి ప్రసంగం అనమాట. రెండో ప్రసంగం ఏంటంటే పరలోక రాజ్యమునకు కొన్ని ఉపమానాలు ఉన్నాయన్నమాట, చెప్పబడ్డాయి కొన్ని ఉపమానాలు. 13వ అధ్యాయం మీద చదువుకుంటే కనబడుతుంది. మూడోది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండ మీద చేసినటువంటి ప్రసంగం. మత్తయి సువార్త 24వ అధ్యాయం మరి 24:3 నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది అనమాట. మరి ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా పరలోక రాజ్యం గురించి తెలుసుకోవాలని చెప్పి యేసు ప్రభువారు ఈ ప్రసంగాలు చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాలి పరలోక రాజ్యం గురించి. అందుకనే పరలోక రాజ్యం గురించి యేసు ప్రభువారు ప్రసంగం చేశాడనమాట. ఈ మత్తయి ఏం చేశాడంటే యేసు ప్రభువారు చేసిన ప్రసంగాన్ని అంతా కూడా గ్రంథం రాసేసాడు ఆయన. యేసు ప్రభువారు ఏమైతే ప్రసంగం చేశాడో అంతా గ్రంథం చేశాడనమాట. కాబట్టి ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి వారు, ఆ రాజ్య పౌరులు, ఆ రాజ్యాన్ని ఎదిరించేటువంటి శత్రువులు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ ప్రసంగంలో ఉన్నాయన్నమాట. పిల్లలు గమనించాలి. అసలు రాజ్యమా? రాజు ఎవరు? రాజు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. మరి పౌరులు ఎవరు? పౌరులు అంటే మనమే, విశ్వాసులు. మరి శత్రువు ఎవరు? సాతాను అనమాట. గమనించండి ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా,
మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు మనం చూసినట్లయితే యేసుప్రభువు వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనకు చూపుతూ ఉంటుంటుంది. 1-2 అధ్యాయాలు చదివితే ఆయన యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది. 3-4 అధ్యాయాలు మనం చూసినట్లయితే 3-4 అధ్యాయం 16 వచనం వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు రాజు అయినటువంటి యేసు యొక్క సిద్ధపాటు కనిపిస్తూ ఉంటుంటుంది. మత్తయి సువార్త 4 అధ్యాయం 17 వచనం నుంచి 9 అధ్యాయం 35 వచనం వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రచారం కనిపిస్తూ ఉంటుంటుంది. మత్తయి సువార్త 9 అధ్యాయం 36 నుంచి 16 అధ్యాయం 20 వచనం వరకు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ రాజు కార్యక్రమం కనిపిస్తూ ఉంటుంది. యేసు రాజు కార్యక్రమం. మత్తయి సువార్త 16 అధ్యాయం 21 నుంచి 27 అధ్యాయం 66 వచనం వరకు మనం చూసినట్లయితే యేసు ప్రభువుపై నిందారోపణలు అనేటువంటివి కనిపిస్తాయన్నమాట. కాబట్టి యేసు ప్రభు వారు మరి ఆయన శ్రమ మరణ వేదనలు కూడా ఉన్నాయన్నమాట ఇందులో. మత్తయి సువార్త 28 అధ్యాయం చూసినట్లయితే రాజు అయినటువంటి యేసు ప్రభు యొక్క శక్తిని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా మత్తయి సువార్తను 6 భాగాలుగా విభజించారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి ఈ యేసు మనకు రాజు ప్రభు అయి ఉన్నాడా? మన జీవితాన్ని పరిపాలిస్తున్నాడా? ఆయన మన జీవితాన్ని నిలబడి చేస్తూ ఉన్నాడా? శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి యూదులు యేసు ప్రభు వారి యొక్క మధ్య యేసు ప్రభు వారి మధ్య మరి వారి మధ్య శరీరధారిగా జీవించినప్పుడు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు యూదులంతా కూడా. కానీ అదే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా వారి మధ్య జీవించినప్పుడు వారు ఆయనకి ఏం చేశారంటే ఆయన వ్యక్తిత్వాన్ని శంకించారు, అనుమానించారు, ఆయనని తిరస్కరించారు. ఆయన యొక్క మరి యేసుక్రీస్తు ప్రభువు ఇవ్వాలనుకున్నటువంటి ఆ నిత్య జీవాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు మన హృదయమునే తలుపు తెరిచి ఈరోజు నీ హృదయం నా హృదయం అనేటువంటి తలుపుని దేవుడు తెరిచి ఏం చేస్తున్నాడంటే మన జీవితంలోనికి ఆయన రావాలని సిద్ధపడుతున్నారు. మనం సిద్ధపడినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇప్పుడే ప్రభువుని ఆహ్వానిద్దాం. హల్లెలూయా. బ్రతిమాలుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం ఇచ్చినట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒకవేళ మీరు ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించలేనట్లయితే, మీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించలేనట్లయితే బ్రతిమాల్చు చెప్తున్నాం, ఆయన మీ హృదయంలోనికి రానేయండి. హల్లెలూయా. ముగింపులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయేల్ జాతికి చెందినటువంటి మెస్సయ్య అన్నమాట. హల్లెలూయా. దేవుని రాజ్య ప్రణాళిక ఈ సువార్తలో పొందుపరచబడింది. మరి పాత నిబంధన అంతా కూడా దేవుని రాజ్యం వస్తుందని చెప్పి అది మరి ఇజ్రాయేల్ జాతికి సువర్ణ యుగం అని చెప్పి అన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. కానీ యూదుల రాజు అయినటువంటి యేసును తిరస్కరించారు. దేవుని రాజ్య మర్మాలు కొన్ని మత్తయి సువార్తలో మరి పేర్కొనబడినవి. దేవుని రాజ్యం గురించిన మర్మాలు, ఈ మర్మాలు పాత నిబంధనలో పేర్కొనబడలేదు. ఈ మర్మాలు పాత నిబంధనలో మరి బయలుపరచబడలేదు. ప్రస్తుత యుగంలో దేవుని రాజ్య మర్మములు తేటగా బయలుపరచబడినవి. హల్లెలూయా. మరి ఈ దావీదీయ సింహాసనం వాగ్దానం చేయబడినటువంటి దేవుని రాజ్యం స్థాపించబడటం ఖాయం అన్నమాట. కాబట్టి యేసు వస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు. మత్తయి సువార్త 1 వచ్చిన మీరు చూసినట్లయితే ఆ అధ్యాయం పరిశీలించినట్లయితే, అనగా దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తే అబ్రహాము కుమారుడు. అసలు దావీదు పేరు అబ్రహాము కంటే ముందు చెప్పబడింది. పరిశీలించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మరి ఈ రాబోయే మెస్సయ్య దావీదు ద్వారా వస్తాడు. 2 సమూయేలు గ్రంథం 7 అధ్యాయం 12 నుంచి మీరు 17 వచనాల వరకు మీరు చదువుకున్నట్లయితే అక్కడ అన్ని వివరంగా తెలుస్తుంది. సమయం ఉన్నప్పుడు మీరు చదువుకున్న వచనాలు. యేసుక్రీస్తు ప్రభువు ఇజ్రాయేల్ జాతికి సువార్త తెచ్చాడు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు ఇజ్రాయేల్ జాతి అంతటికీ కూడా సువార్తను తెచ్చాడు. అయితే వారు ఆయనను తిరస్కరించారు. ఇప్పుడు ఇదే సందేశం భూ దిగంతముల వరకు వెళ్ళిందనమాట. హల్లెలూయా. ఈ సార్వత్రిక సువార్త వాగ్దానం అబ్రహామునకు ఇవ్వబడిందనమాట. దేవునికి స్తోత్రం. ఆదికాండం 12 అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే మీరు అక్కడ చాలా అద్భుతమైన విషయం ఉంటుంది. మీరు చదువుకున్న తర్వాత అక్కడ అబ్రహాముకు చేయబడినటువంటి వాగ్దానం అనేటువంటిది అబ్రహామీయ నిబంధన. యేసుక్రీస్తునందు అబ్రహామీయ నిబంధన, దావీదునందు దావీదీయ నిబంధన. ఈ 2 నిబంధనలు కూడా నెరవేరే అంటండి. మత్తయి సువార్తలో మరి యేసును మనకు చూచుటకు అన్యులైనటువంటి జ్ఞానులు వచ్చారు. మత్తయి సువార్త చదువుతున్నప్పుడు జ్ఞానులు వస్తారు మనకి. ఎవరిని చూస్తానికి? యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి వస్తారనమాట. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 వచనాల వరకు మీరు చూడవచ్చు. ఒక అన్యుడైనటువంటి శతాధిపతి కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుంచి 28 వచనాలు మీరు చూడవచ్చు. కనానీయురాలైనటువంటి స్త్రీలో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటాడు. యేసు ప్రభు ఇజ్రాయేలు జాతిలో లేనంత గొప్ప విశ్వాసాన్ని నేను
కనుగొన్నాను అని అక్కడ దేవుడు చెప్తూ ఉంటుంటాడు అనమాట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు దయచేసి గమనించండి. మత్తయి సువార్త 28:19 చూసినట్లయితే ప్రభు అబ్రహామీయ ఆ నిబంధనను నెరవేర్పుగా మరి మహా ఆజ్ఞనిస్తూ లోకంలోని సమస్తమైనటువంటి వంశీకులను, సమస్త వంశాలను అందులో చేర్చాడనమాట. నీ సంతానాన్ని అన్నాడు కానీ దేవుడు. ఇక్కడ మనకి కొత్త నిబంధన 28:19 ఏముంటుందండి? సమస్త జనులను శిష్యులుగా చేయుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని చెప్తా ఉన్నాడు. యేసు అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. అబ్రహామీ నిబంధన, దావీదీ నిబంధన, ఈ 2 నిబంధనలకు యేసుక్రీస్తు నెరవేర్పు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 2 నిబంధనలకి యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్పు అనమాట. కాబట్టి ఈ రోజున మత్తయి సువార్తలో చాలా అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చున్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇంతవరకు మరి మీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా మరి ఇంత గొప్ప దేవుడిని ఇంత మరి దగ్గరుండి చూసి మరి అద్భుతమైనటువంటి రీతిలో ఈ యొక్క మాటలు రాసినటువంటి బిడ్డలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మత్తయ్య గారు దేవునితో జీవించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన యేసుప్రభువు వారి గురించి స్పష్టంగా రాశారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క మత్తయి సువార్తలో ఉన్నటువంటి విషయాలు ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ, ఈ మాథ్యూ గారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేశారనమాట. ఈ 4 సువార్తలో మొదటి సువార్త అనమాట ఇది. మరి ఈయన అపోస్తుల్లో ఒకడనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈయన చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనకి పొందుపరిచి ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మీరు మరలా విన్నట్లయితే చాలా విషయాలు మీరు అక్కడ నేర్చుకుంటారు. ఉద్దేశం ఏంటంటే మరి దీని ఉద్దేశం ఏంటంటే యూదులు సువార్త నమ్మునట్లు ఈ మత్తయి దీన్ని వారి కొరకు ఉద్దేశించి రాశాడనమాట. సాధారణంగా అందరూ అంగీకరించరు. మరి యేసుక్రీస్తు ప్రభువు వంశావళి యొక్క క్రమాన్ని యూదులకు మూలపురుషుడైనటువంటి అబ్రహాంతో ప్రారంభించాడనమాట. యూదులు మూలపురుషుడు ఎవరంటే అబ్రహాం అనమాట. అందుకనే మొట్టమొదట అబ్రహాంతో ఈ యొక్క గ్రంథాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. యేసుక్రీస్తు ప్రభువు అపోస్తులను బోధింపనై పంపినప్పుడు ఇజ్రాయేలీల యొద్దకే కానీ అన్యజనుల యొద్దకు వెళ్ళకూడదని చెప్పింది కూడా మనం చూసిస్తూ ఉన్నాం. అందుకనే మనకి పౌలు గారు రాసినటువంటి ఉత్తరాల్లో కూడా ఓ థియోఫిలా అని చెప్పి రాస్తూ ఉంటుంటారు. ఎందుకనంటే ఒక గొప్ప వ్యక్తి పేరు ఎదరు రాసినట్లయితే ఆ ఉత్తరాన్ని చింపేయకుండా వెళ్ళవలసిన మార్గానికి చేరుస్తారు అనేటువంటి ఉద్దేశంతో అట్లాగా ఆ లెటర్స్ అనేటువంటివి రాయటం జరిగిందనమాట. మరి ఈ మెసేజ్ని మీరు మరలా వినండి. ఇంకా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. చాలా అమూల్యమైన విషయాలు మాతో మాట్లాడు. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరినీ దీవించమని ఆశీర్వదించమని మరి నా ప్రభు నీవు ఉచితమైన కృపచేత వారిని నడిపించి బలపరచమని మా రక్షకుడు ప్రభు యేసు నామమున నడిచి ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.